హాయ్ 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 శ్రీమాత్రే నమః. అందరూ వెయిటింగ్గా పొద్దుటి నుంచి వీడియోస్ కోసం, అమ్మ కోసం. అమ్మని ఈరోజు శాకాంబరి కింద అలంకరించాను అనమాట. ఇంకో మెయిన్ పీఠం ఇక్కడ దాని ఎదురుగుండా ఇక్కడ పెట్టా. అమ్మ మొత్తం దాక్కుంది వేళ, పొదల్లో దాక్కున్నట్టు దాక్కుంది మొత్తం అన్నిటిలో. కాయగూరలు అంటే పసుపు కమ్ముల మాల మీదకి ఇలా వేసా అనమాట, బెండకాయల మాల అలా వేసా అమ్మకి. కింద ఇంకా మొత్తం అన్నీ అలా పెట్టేసాం. గుచ్చాను. ఇది యాక్చువల్గా ఇవి అయితే హ్యాంగ్ చేస్తుంటే కడుతుంటే అవ్వట్లేదు అనమాట. బరువు ఎక్కువ, బంగాళదుంపలు వంకాయలు బరువు ఎక్కువ కదా, ఆగట్లేదు అందుకనేసి. ఇవి ఇంకా కింద ఇలా ఇంకా దుంపలు, ఇంకో ఈ దుంపలు అమ్మకి ఇష్టం కదా, ఇవి ఇలా పెట్టేసి ఇవి అలా వేసాను అనమాట. అమ్మకి తాంబూలం పెట్టేసాము ఈరోజు. అమ్మకి ఇంకో మొత్తం అన్నీ ఇంకా ఇలా చేశాను. అమ్మని చూస్తారా, చూపిస్తూ ఉండండి ఒక్కసారి. ఇంకో చూసుకోండి, ఫస్ట్ మొత్తం అలంకరణ అందరిది చూసిండి మొత్తం అంతా, తర్వాత మాట్లాడుకుందాం మనం. బుజ్జమ్మ బంగారు తల్లి, మంచి హారాలు, చిలక పెట్టుకుంది. చూసుకోండి, మా అమ్మ మొత్తం అన్నీ ఇలా హ్యాంగ్ చేసి ఇలా చేసినప్పటికీ నేను నైట్ నాకు 12:30-1 అయ్యింది మొత్తం అన్నీ చేసినప్పటికీ. మొత్తం ఇంకా అమ్మ అంతా ఇలాగా అలంకరణ చేసా. ఈ సారీ ఫస్ట్ సారీ ఇదే వచ్చిందనమాట, శివగారు అనేసి కాకినాడ నుంచి అమ్మకి మొత్తం ఇదిగో ఈ జడ, ఈ చీర ఇవన్నీ అతనే పంపించారు. సో అతను పంపించిన తర్వాత ఇంకా లాస్ట్లో కడదాము అనేసి ఆగిపోయాను. ఇంకా ఈ సారీ బాగుంటుంది కదా అనేసి. కానీ ఈ సారీని మొత్తం వెజిటేబుల్స్ అన్నీ డామినేట్ చేసేసాను అనమాట. ఓకే, ఒకసారి నిలువుగా చూపిస్తూ ఉంటాను. అమ్మ ఇంక వేళ ఒక్క నైటే, ఇంకా రేపు మళ్ళీ ఉద్వాసం చెప్పేసుకోవాలి అమ్మకి. రేపు మార్నింగే చెప్పేసుకుని అమ్మని ఇంకా యథాస్థానంలోకి కూర్చోబెట్టేయాలన్నమాట అమ్మని. చాలా బాగా చేయించుకుందండి ఈసారి అమ్మ ప్రతిదీ కూడా. నేను ఏ నవరాత్రి అనుకుంటే ఆ నవరాత్రికి అన్నీ అంతకు మించి అవుతున్నాయి. ఈసారి బాగా చేయించుకుంది అమ్మ. వరాహి నవరాత్రులు ఎక్సలెంట్ అనమాట. ఇంకా ఈసారి శ్యామలమ్మ నవరాత్రులు కొంచెం తక్కువే, తర్వాత మళ్ళీ దేవి నవరాత్రులు కూడా బాగా జరిగినాయి. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చాయి దేవి నవరాత్రులు అనమాట. ఇంకెక్కడికక్కడ అన్నీ డిస్పాచ్ చేసేయడమే, మొత్తం అన్నీ అమ్మవన్నీ వచ్చేస్తాయి అనమాట. అవన్నీ ఎక్కడికక్కడ తీసేసి నేను అంటే వేరేగా సర్దేసుకుంటా అంతే. ఇంకా అంటే యాక్చువల్గా రాత్రి కాయగూరలు గుచ్చినప్పుడు దండలు కట్టినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా. నాకు అక్కడ తీయడానికి చేయడానికి మనకి సెట్ అవ్వలేదు, టైం సెట్ అవ్వట్లేదు. అందుకనేసి ఇంకా నేను తీయలేదు, ఇంకెలానే ఉంచేసాను. రేపు అయితే మాత్రం ఇదిగో అమ్మ ఉన్నారు కదా, అమ్మని పీఠం అంటే ఆ పళ్ళ ముందు చూసారా, ఆ పళ్ళంని 3 సార్లు పైకి కిందకి 3 సార్లు ఎత్తి కదుపుతాను అనమాట. తర్వాత పటాన్ని 3 సార్లు కదుపుతాను. మార్నింగే కదిపేసుకుంటాను, మార్నింగ్ చేసేసుకుంటాను అమ్మని ఉద్వాసన అంతే. ఇంకా అక్కడితో అమ్మ నవరాత్రులు అయిపోయినట్టు ఫోటో తీసుకెళ్ళిపోయి మనం నిత్యం పూజ చేసుకుంటాం కదా, అక్కడ పెట్టేసుకుంటాం. అమ్మ ఎక్కడ ఉన్నదో నిత్యం అక్కడే అమ్మని పెట్టేసుకుంటాము. ఇంకా కుంకుమ అంతా తీసి ఏం చేస్తామంటే ప్రసాదం కింద పంచిపెట్టుకుంటాము. ఇంకా అమ్మ పసుపు ముద్ద ఉంటుంది, అది నేను కాలువలో కలిపేసుకుంటాను అనమాట. ఇంకా అక్కడితో అమ్మ ఉద్వాసన పూజ అంతా అయిపోద్ది. అమ్మకి ఆల్రెడీ భోగం వండి పెట్టేశామండి ఈరోజు. అవన్నీ తీయలేదు, ఇక్కడే ఉన్నాయి మొత్తం అన్నీ. అవన్నీ తీసేసి లోపల పెట్టేశాను. నైవేద్యం అంతా మనం తినాలి కదా అనేసి ఇంకా తీసేసి లోపల పెట్టేసా. భోగంలో చాలా రకాలు అన్నట్టే వండి పెట్టుకున్నాం. ఈసారి ఏం చేసామంటే ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాం. రైస్ని మళ్ళీ కొంచెం చక్కెర పొంగల్కి, కొంచెం గుడానానికి, కొంచెం క్షీరానానికి, కొంచెం పులగం వండడానికి, మళ్ళీ పెసరపప్పు అది కలిపి, నెక్స్ట్ పులిహారకి, వైట్ రైస్కి, ఇలా మొత్తం అన్నీ సెపరేట్గా అన్నీ వండేసుకుని అమ్మకి పెట్టుకున్నాం అనమాట. భోగం వండి సింపుల్గా అయిపోయినాయి. ఎందుకంటే మనం రైస్ మీద వండే ఐటమ్సే కదా అన్నీ, ఒకటే రైస్ కింద వండేసి మొత్తం అన్నీ
డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఈజీగా టైం పట్టి ఈజీగా అయిపోయింది అనమాట. పెద్ద టైం పట్టకుండా చేసేసాను. ఇంక అక్కడితో అమ్మకి అలా అయిపోయింది. నెక్స్ట్ ఈ కాయగూరలు ఏం చేస్తారని అడుగుతారు కదా, మళ్ళీ అడుగుతారు, మీరు అడగకుండా ఏముండరు. ఈ కాయగూరలు అన్నీ కూడా ఏం చేస్తానంటే తీసేసి ఒక కవర్లో వేసేసి మొత్తం అన్నీ ఇప్పుడు వంకాయలు కొన్ని, బంగాళదుంపలు కొన్ని, అలాగా కొన్ని కొన్ని మొత్తం అన్నీ కలిపి ఒక కవర్లో వేసేసి అంటే ఎవరికన్నా చుట్టుపక్కల వాళ్ళకి అది ప్రసాదం కింద, అమ్మ ప్రసాదం కింద పంచిపెడతాను అనమాట. కొన్ని మనం ఉంచుకుంటాము, కొన్ని అలా పంచిపెట్టుకుంటాం అనమాట. ఇంకా అమ్మ చీరలు ఇవన్నీ మడత పెట్టేసి లోపల పెట్టేస్తాను. చీరలు ఎవరన్నా కావాలంటే అదే కొంతమంది పంపించిన వాళ్ళు ఉన్నారు కదా, పంపించిన వాళ్ళు ఎవరైనా ఇచ్చేయమంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. అదే ఇచ్చేమన్న వాళ్ళవి వెనక్కి అమ్మ ప్రసాదం కింద వెనక్కి పంపిస్తాను అనమాట. ఇంకొన్ని ఏంటంటే మా ఇంట్లో వాడుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా టెంపుల్స్ ఉంటాయి కదా ఇంటి దగ్గరలో, అంటే కొంచెం సారీస్ అది సరిగ్గా లేని టెంపుల్స్ అది ఉంటాయి కదా, వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. అదే అడుగుతాను నేను, ఇచ్చిన వాళ్ళని అడుగుతా ఏం చేయమంటారు నవరాత్రులు అమ్మకి కట్టేసిన తర్వాత అనేసి. దాని ప్రకారం వాళ్ళు చెప్పింది నేను అలాగా చేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ పసుపు కొమ్మల మాలలు అవన్నీ కూడా మనం గుమ్మానికి వేసుకోవచ్చు, పసుపు ఆడించుకోవచ్చు. లేదంటే అదే అడుగుతున్నారు పసుపు కొమ్మలు కూడా ఏం చేయాలనేసి. మనం గుమ్మానికి కట్టుకోవచ్చు మెయిన్ డోర్కి, లేదంటే అమ్మ అదే పసుపు ఆడించేసుకుని అన్వి అది కలపకుండా పూజకు వాడకూడదు. ఎందుకంటే అమ్మకి పెట్టేసింది కాబట్టి మళ్ళీ పూజకు వాడకూడదు. అవి ఏదైనా మన వంటల్లో కానీ, లేడీస్ అయితే స్నానం చేసినప్పుడు కానీ రాసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకేమున్నాయి అంతే. రేపు అమ్మకి పెరుగన్నం పెడతాను. ఇంకా ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నా దాని నాదే. కొన్ని పిచ్చి కుక్కలు అలా వాగితే నేను పట్టించుకోను. అమ్మకి రేపు పెరుగన్నం పెట్టేసి అమ్మకి ఇంకా వచ్చి ఏడుకి మళ్ళీ రా అమ్మ అనేసి బంగారు తల్లికి చెప్పేసి నేను బొజ్జగించేసుకొని లోపలికి పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇంకా మనకి అక్టోబర్ నెల నుంచి దేవీ నవరాత్రులు ఉంటాయి. సో ఇంకా దానికి ప్రిపేర్ అవ్వడమే. పూలదండలు అయితే మన పద్మజ గారు చెప్పారు, ఎక్స్పెషల్లీ ఆవిడే చెప్పారు పూలదండలు ఏమనేసి. ఆవిడకి తగ్గట్టు ఆవిడ ఇచ్చిన అమౌంట్ తోటి నేను కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని పూలదండలు తెప్పించాను అనమాట అమ్మకి. పూలదండలు కాయగూరలు అలా అలా తెచ్చుకుని అమ్మకి వేసాం. ఇంకా వచ్చిన అమౌంట్లతోటి అలాగా ఇంకా దేవీ నవరాత్రులు ఉంటాయి. ఇంకా అమ్మ అప్పుడు వస్తుంది మళ్ళీ బంగారు తల్లి. ఈవిడ రాదులే అప్పుడు, కానీ పీఠంలో ఇలా ముగ్గురు ఉంటారు, లలితమ్మ, దుర్గమ్మ తల్లి, కామాక్షి అమ్మ, ఇంకా శ్యామలమ్మ, వారాహి అమ్మ, వీళ్ళందరూ ఉంటారు పీఠంలో. అప్పుడు మొత్తం అందరినీ ముగ్గురిని ఫోటోలు పెడతాను పైన. అక్కడ అంటే ప్లేస్ని సెట్ చేసుకుని ఎక్కడ చోట అమ్మవారి విగ్రహం కట్టాలా లేదా అనేది అప్పుడు ఆలోచించాలి. ఇంకా అమ్మ విగ్రహం ఫేస్ ఉంది మన దగ్గర, అది ఇంకా దాన్ని ఇప్పటి నుంచి మేకప్ చేసుకోవడము అలా చేసుకోవాలి. మధ్యలో వరలక్ష్మి ఉంది అన్నట్టు మర్చిపోయాను. ఆవిడది అయిన తర్వాత ఇంక ఇవన్నీ. కొంచెం హెల్త్ బాగాలేదండి, అర్థం చేసుకోండి. నాకు కొంచెం బాగా నలిగాను. అంతా అయిన తర్వాత అంటే నేను కొంచెం క్లియర్ అయ్యి సర్దుకున్న తర్వాత నేను శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. మీరు ఏం కంగారు పడకండి, నేను చేసి పెట్టి బాధ్యత నాదనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది, దానికి మీరు ఏమనుకోకండి. ఖచ్చితంగా చేసి పెడతాను, నేను శారీ చేసి పెడతాను. శారీ వీడియో ఎలా అనేది చేసి పెడతాను. ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ కూడా నేను తీసి చూపిస్తాను. మొత్తం మన దగ్గర ఉన్న నగలు, హారం సెట్లు, కిరీటాలు, ఇంకన్నీ జ్యువెలరీ సెట్, కళ్యాణం సెట్ ఉంటుంది కదా పాపిడి, అవన్నీ కూడా మీకు అన్నీ చూపిస్తాను. అమ్మకి మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించి మీకు పెడతాను అనమాట. అది మాత్రం నేను మీరేమీ దానికోసం ఆలోచించొద్దు, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. ఇంకా ఏమున్నది, ఇంకా మళ్ళీ ఇంకా మొత్తం అంతా మామూలే. ఈ 10 రోజులు అయిపోయాక ఇంకా మళ్ళీ అంటే మనం ఏం నేర్చుకున్నాం అది గుర్తుపెట్టుకోవాలి. 10 రోజులు అయిపోయిన తర్వాత అమ్మ దగ్గర మన నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేసి గుర్తుపెట్టుకోవాలి. భగవత్స్వామి నామస్మరణ అనేది మానకూడదు. ఇంకా 10 రోజులు అలవాటు అయింది, ఇంకా అలాగే లైఫ్ లాంగ్ అలవాటు చేసుకున్నట్టే ఉండాలి. ఇంకా అమ్మకి ఎప్పుడూ దగ్గర అవుతూనే ఉండాలి. అది పెద్దమ్మని తీసుకొచ్చి భోజనం పెట్టామన్నమాట. మా పెద్దమ్మని తీసుకొచ్చి ఈవేళ మంగళవారం కాబట్టి తనకి తాంబూలం ఇవ్వకూడదని ఆపాము. ఏంటంటే నెక్స్ట్ సారీ పెట్టేసి రేపు పొద్దుట అమ్మకి అమ్మ కింద భావించి వారాహి అమ్మ కింద తాంబూలం పెట్టేసి ఆవిడని పెద్దమ్మకి ఇస్తానన్నమాట రేపు మార్నింగ్. తర్వాత అమ్మకి ఉద్వాసం చెప్తాను. ఇంకా నిత్య పూజ మామూలు. ఇంక ఈవేళ ఒక్కరోజు పూట ఉంది, మీరందరూ పంపించేశారు కానీ నేను ఒక్కడనే ఉంచుకున్నాను అనమాట మా అమ్మని. ఇప్పుడు నా దగ్గర సాయంత్రం తాడేసి కట్టేశాను, ఇంకా కూర్చో ఎక్కడికి వెళ్ళకనేసి. ఇంకక్కడే కూర్చుని ఉంది బంగారు తల్లి. కాబట్టి ఈవేళ సాయంత్రము రేపు మార్నింగ్ బాగా చేసుకుని అమ్మకి ఇంకా నా దగ్గర ఉంది కదా మరి, అందుకనేసి ఇంకా మాట్లాడుకుంటా సరదాగా అంటున్నాను. అమ్మ మనందరి దగ్గర ఉన్నది, కాకపోతే నేను నార్మల్గా సరదాగా అన్నా అంతే, ఏం కాదు, మళ్ళీ ఇంకో రకంగా అనుకోవద్దు. చూసారు కదా, ఇంకో ఇలా అయింది అలంకరణ అదంతా కూడా.
అమ్మ ఇలా చేయించుకుంది, తక్కువలో తక్కువే చేశాను, ఏం పెద్ద ఏమీ కాదు, వచ్చినంతలో ఆలోచించిన టైంకి అలా అనిపించి అలా అలా చేసేసా అంతే. ఏమీ పెద్ద కాదు, పెద్ద అలంకరణ ఏమి కాదు. ఇంకా తన ఇష్టం, అన్నీ అలా చేయించుకుంది. ఇంకో మెయిన్ పీఠం అవన్నీ అక్కడ పెట్టా. ఇంకా నైవేద్యాలు అవి వండడానికి టైం పట్టే కొంచెం లేట్ అయింది. సో అందుకనేసి నేను సరిగ్గా ఫస్ట్ పొద్దుటే పెట్టలేకపోయిన వీడియో. ఇప్పటికే చాలామంది అడిగారు, అన్న ఇంకా యూట్యూబ్లో వీడియో పెట్టలేదు అనేసి. సో అందుకనేసి వీడియో పెట్టలేకపోయాను. ఇంకా పెడతాను. ఇంకా ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా అవి చూసుకొని ఇంకా అంతే పెట్టడమే. ఇంకా చూసుకున్నారుగా, అమ్మని ఇంకోసారి చూసేసుకోండి. ఇంకా నేను ఉంటాను ఇంకా అప్పుడు. బుజ్జి తల్లి, బంగారు తల్లి. మనం ఖాళీ ఉద్యోగమేనండి, ఏమీ చేయట్లేదు. మళ్ళీ అడుగుతున్నారు ఏం చేస్తారు మీరు అనేసి. ఖాళీ ఉండటం వలన అమ్మ ఇంతలా నాతో చేయించుకుంటుంది అనుకుంటా. చూస్తున్నారు మా ఫ్రెండ్స్ ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో ఉన్న తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తున్నారు, సజెషన్స్ చేస్తున్నారు, ఈ జాబ్ ఉంది, ఇలా ఉంది, చేయండి అనేసి. అది ఇంకంతే, అమ్మదయ్య ఏం చేస్తారు తెలీదు. ప్రస్తుతానికైతే సాగుతుంది. అమ్మకి దిష్టి కూడా తీస్తున్నానండి. మళ్ళీ దిష్టి తీయట్లేదా అనుకుంటారేమో, తీస్తున్నాను, డైలీ తీస్తున్నాను, మర్చిపోవట్లేదు. నిమ్మకాయ కూడా పెడుతున్నాను. అదిగో అమ్మ. సరే అయితే ఇంక ఉంటాను. చూసుకున్నారు అమ్మని. శ్రీమాత్రే నమః. అయితే అందరికీ బాయ్ బాయ్. ఇవాళ సాయంత్రం లైవ్కి వస్తాను, ఇన్స్టాగ్రామ్లో లైవ్కి వస్తాను. నైట్ 9 లోపే వస్తాను. 8 to 9 లోపు వచ్చి ఇన్స్టాలో లైవ్ పెట్టెళ్తా. ఓకే అండి, అయితే ఇంకుంటా. శ్రీమాత్రే నమః.